హాయ్ అండి, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 2 అండి. ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కి డాట్స్ ఎలా పట్టుకోవాలి, అలాగే నడుముకి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్ కి మిడిల్ లో ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా డాట్స్ అనేది పట్టుకోవాలి. వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 1 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెండు పక్కల డాట్స్ పట్టుకున్నాం కదా, పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి 1.25 ఇంచ్ క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ ని మన బ్లౌజ్ కి నడుము దగ్గర పెట్టి 1/4 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. పైపింగ్ కుట్టుకోవడానికి థ్రెడ్ అనేది 12వ నెంబర్ థ్రెడ్ తీసుకొని మనం కుట్టిన కుట్టు పైన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ ని ఎక్కడా కూడా లూస్ అనేది వదలకుండా పైపింగ్ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు మన కుట్టు అనేది పైపింగ్ పైన కానీ అలాగే బ్లౌజ్ పైన కానీ పడకుండా మిడిల్లో కుట్టు అనేది వచ్చేలాగా పైపింగ్ అనేది కుట్టుకోవాలండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా పట్టుకోవాలో చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.